కొన్ని మాటలను ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని మాటలుగా మనం ధ్యానం చేద్దాం. ప్రభునందు ప్రియులరా, దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం. లోకాసు శుభవార్త 5వ అధ్యాయం మొదటి వచనం నుండి చదవగా విందాం. ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుకొనుచుండిరి. ఆయన దోణిలోని సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహమునకు బోధించుచుండెను. నీ దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రంతయు మేము శ్రమ పడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. ఈ మాట చాలాసార్లు మనం చదివాం, చాలాసార్లు ఈ మాటను మనం ధ్యానం చేశాం కూడా. ఈ నూతన సంవత్సరంలో మరొకసారి ఈ మాటని జ్ఞాపకం చేయడానికి ప్రభు నాకు సహాయం చేసిన విధానాన్ని బట్టి ప్రభుకి నిండు మనస్సుతో స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ వాక్యాన్ని మరొకసారి మనం ధ్యానిస్తున్నామంటే, మన జీవితంలో తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయి. ప్రభువా, నన్ను దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి అన్నటువంటి సందర్భాలు మన జీవితాల్లో ఉన్నాయి. నిశ్చయముగా మనం అన్ని విషయాల్లో దీవించబడాలి అంటే, ఆశీర్వదించబడాలి అంటే, ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి అంటే మనము ఏ విధంగా ఉండాలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆశీర్వాదం మనకుంది, నిశ్చయమే. దీవెనలు మనకున్నాయి, అవి కూడా నిశ్చయమే. మనం పొందుకోవలసినటువంటి ఈవులన్నీ దేవుడు మన ముందే పెట్టాడు, అవన్నీ కూడా వాస్తవమే. వాటన్నిటిని మనం అనుభవించాలి అంటే, వాటన్నిటిని మనం పొందుకునే వారిగా ఉండాలి అంటే, మనం ఎల్లప్పుడూ కూడా విధేయత కలిగిన వారిగా మనం జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. విధేయత అనేది మానవుని జీవితానికి లేదా క్రైస్తవ జీవితానికి ఎంతైనా అవసరం. విధేయత లేకపోతే ఆశీర్వాదం లేదు, విధేయత లేకపోతే దీవెనలు లేవు, విధేయత లేకపోతే నువ్వు ఫలించలేవు, అభివృద్ధి పొందలేవు, దైవికమైన స్వస్థతను కూడా నువ్వు పొందుకోలేవు. వాటిని గురించి కొన్ని విషయాల్ని క్లుప్తంగా మీకు తెలియపరచాలని ఆశపడతా ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, చూడండి, దేవుని యొక్క వాక్యంలో అక్కడ సీమోను యొక్క దోణినెక్కి యేసు ప్రభు అంటా ఉన్నాడు. ఆయన కొంచెము దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహమునకు బోధించుచుండెను. ఆయన బోధించిన తరువాత, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేస్తే, సీమోనుది అనబడినటువంటి ఒక దోణిని దేవుడు ఏర్పాటు చేసుకొని, సీమోనుది ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, అప్పటికే సీమోను ఎలా ఉన్నాడంటే, అలిసినటువంటి పరిస్థితి, సొమ్మసిలినటువంటి స్థితి, నిస్సహాయమైనటువంటి స్థితి. అక్కడ చాలా మంది ఒకవేళ దోణిలో ఉండొచ్చు, కానీ సీమోను దోణి దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు కోరుకున్నాడు. దేని కొరకంటే, ఆ దోణిలో ఉన్నటువంటి సీమోను అలిసిన స్థితిలో ఉన్నాడు, నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. రాత్రంతా శ్రమ పడ్డాడంట, గాని ప్రయాసము లేకుండా పోయింది. ఓడిపోయినటువంటి వ్యక్తిని,
ప్రయాసతో ఉన్నటువంటి వ్యక్తిని, శ్రమతో ఉన్నటువంటి వ్యక్తిని, కృంగిన వ్యక్తిని తిరిగి ఉజ్జీవింప చేయటానికి, తిరిగి ఆ వ్యక్తికి జయాన్ని అనుగ్రహించటానికి, ఎక్కడైతే అపజయాన్ని పొందాడో, ఎక్కడైతే నిస్సహాయ స్థితిని పొందుకున్నాడో, ఎక్కడైతే ఓటమి పాలైపోయాడో, అదే స్థితిలో ఆ వ్యక్తిని గెలిపించటానికి ఆ యేసయ్య ఆ సీమోను అనబడినటువంటి ఆ ధోనిని కోరుకొని ఆ ధోనిలోనికి ఎక్కాడంట. హల్లెలూయా. అక్కడ దేవుని యొక్క వాక్యం చూస్తే ఆయన అడిగాడంట. సీమోను అనబడినటువంటి ధోని ఆయన చూడ 3వ వచనంలో ఉంటుంది, 3వ వచనము 4వ వచనంలోనో 3వ వచనంలో ఆయన ధోనిలో సీమోనుదైన ఒక ధోని ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని, దేవునికి స్తోత్రం కలుగునుగా, దరి నుండి కొంచెము తోయమని అతనిని అడిగాడు. హల్లెలూయా. యేసయ్య ఏది కూడా అడగకుండా చేయలేదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వారిని కూడా అనేకులు రోగగ్రస్తులు వచ్చారు, బలహీన పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు వచ్చారు. వచ్చేటప్పుడు వారందరినీ దేవుడు ఏం చేశాడు? నీవు స్వస్థపరచబడగోరుచున్నావా అని దేవుడు అడిగి వారి యొక్క ఏంటంటాం దాన్ని పర్మిషన్ తీసుకొని వారిని స్వస్థపరిచాడు. ఇంకొక 11లో పెట్టు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అక్కడ ఏమన్నా దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే, చాలా మట్టుగా మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ఏమని ఉంటదంటే, ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వారిని యేసు ప్రభు అమ్మో వచ్చేసాడు చెప్పి ఆయన ముట్టేసుకొని బాగు చేసేసి పంపించలేదు. చాలా జాగ్రత్తగా వినండి, మీకు అర్థమవుతుందో లేదో వాక్యం. 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు, 2 కుష్ఠరోగులు ఉన్నారు దేవుని యొక్క వాక్యంలో. వారు యేసు ప్రభు దారి గుండా వెళ్ళిపోతా ఉంటుంటే వారు ఏం చేశారు? యేసయ్యని పిలిచారు. మమ్మల్ని బాగు చేయని, మమ్మల్ని రక్షించని వారు ఏం చేశారంటే యేసయ్యని పిలిచారు. పిలిచి ఆహ్వానించి వారి జీవితాల్లో కలిగినటువంటి ఆ లేమి నుండి, ఆ అపజయాల నుండి, ఆ కన్నీటి నుండి, ఆ ఆదరణ లేని స్థితి నుండి స్వస్థత లేనటువంటి జీవితానికి స్వస్థత కలిగేటట్టుగా యేసయ్య మా జీవితంలోనికి రండి అని, మమ్మల్ని బాగు చేయండి అని వారు పిలిచి స్వస్థతను పొందుకున్నారు. కొద్దిమంది దగ్గరికి యేసయ్య వెళ్ళేటప్పుడు వారిని చూచి అన్నాడైనా, నీకు అసలు స్వస్థత పొందుకోవాలని ఉందా? నీవు స్వస్థపరచబడగోరుచున్నావా అని అడిగి వారిని స్వస్థపరిచినట్టుగా దైవ లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. ఈరోజు ఎక్కడ కూడా ఎవరిని కూడా యేసయ్య బలవంతం చేయడు. అందుకని వాక్యం కూడా చెప్తుంది, ఆయన హృదయం అనే తలుపు వద్ద నిలవబడి తట్టుచున్నాడు. ఎవరైతే ఆయన స్వరము విని, దేవా నా జీవితాన్ని బాగు చేయండి, నాకు విజయాన్ని ఇవ్వండి, నన్ను ఆశీర్వదించండి, నన్ను స్వస్థపరచండి అని నువ్వు దేవునికి ఆహ్వానాన్ని తెలిపి నీ జీవితంలోనికి ఆయన అంగీకరిస్తావో తప్పక ఆయన నీ జీవితంలోనికి వచ్చి నీ పడిన స్థితిలో నుండి నిన్ను పైకి లేవనెత్తుతాడు. ఒకవేళ ఆదరణ లేకపోతే నిన్ను ఆదరిస్తాడు. ఒకవేళ కన్నీటి లోయలో ఉంటే నిన్ను సంతోషకరమైనటువంటి స్థితిలోనికి నడిపిస్తాడు. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు వారి యొక్క జీవితాన్ని కూడా మనం గమనిస్తే, ఆయన సేవా పరిచర్య చేసినటువంటి దినాల్లో అనేక స్థలాలకు వెళ్ళాడు, అనేక మందిని చూచాడు. ఎవరి పర్మిషన్ లేకుండా వారిని బాగు చేయలేదు. కొన్ని సందర్భాల్లో కనికర పడి బాగు చేసిన సందర్భాలు ఉన్నాయి. కనికర పడ్డాడంట ఆయన. కొన్ని సందర్భాల్లో వారు అడిగి పొందుకున్నారు యేసయ్య దగ్గర నుంచి. మరికొన్ని సందర్భాల్లో ఆయనే ప్రమేయం లేకుండా కొన్ని సందర్భాల్లో వారి నిస్సహాయ స్థితిని చూచి దేవుడే బాగు చేశాడు. కొంతమంది దేవుడిని ఎలాగ అడగాలో తెలియదు, వారిది దేవుని దగ్గర నుంచి ఎలా పొందుకోవాలో తెలియదు, నిస్సహాయమైన స్థితి. అటువంటి వారిని చూచినప్పుడు వారు అడగకుండానే దేవుడు ఇచ్చేస్తాడు. కొంతమందికి తెలిసి ఎలా అడగాలో కానీ అడగకుండా ఇలాగా చూస్తే వారు దేవుడి నుంచి పొందుకోలేరు. నువ్వు అడిగినప్పుడే పొందుకోగలుగుతావు. ఇలా కొన్ని సందర్భాలు మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలం. ప్రభునందు ప్రియులారా, అక్కడ యేసు ప్రభు అంటారు, ధోని నెక్కి నీవు లోతునకు నడిపించు, లోతునకు నడిపించు. అదే కదా మాట. నీవు ధోనును
లోతునకు నడిపించు. హల్లెలూయా. ఒడ్డునున్నంత వరకే నీకు ఆశీర్వాదం అనేది రాదు. నువ్వు 24 సంవత్సరం దాటిపోయింది, 25 సంవత్సరం వచ్చేసినప్పటికీ కూడా నువ్వు ఒడ్డులోనే ఉండి నువ్వు భక్తి చేద్దామంటే నీకు ఆశీర్వాదం అనేది నీ జీవితంలో కలగదు. దైవికమైనటువంటి దీవెనలు, దైవికమైనటువంటి స్వస్థతలు, దైవికమైనటువంటి కార్యాలు నీ జీవితాల్లో నీవు మెండుగా అనుభవించాలి అంటే నీ దోణి ఒడ్డులోనే ఉండిపోకూడదు. ఎక్కడికి నడిపించబడాలి? లోతులోనికి వెళ్ళాలి. 5 నిమిషాలు ప్రార్థన చేసే నీ జీవితం అరగంట ప్రార్థన చేసేదిగా మారిపోవాలి. అరగంట ప్రార్థన చేసే నీ జీవితం గంట ప్రార్థన చేసే సమయం అంటే ఒక లోతైనటువంటి అనుభవంలోనికి నడిపించబడాలి. ఒడ్డున ఉండడం అంటే అర్థం ఏంటంటే, ఒడ్డున ఉండడం అంటే అర్థం ఏంటి? పైన భక్తి చేయటం, నామకార్థమైన భక్తి చేయటం, అవసరాల కొరకు భక్తి చేయటం, దేవుని బాధల్లోనూ శ్రమల్లోనూ ఇబ్బందుల్లోనూ దేవుని దగ్గర నుంచి అడిగి పొందుకున్న తర్వాత మరలా ఒడ్డు దాటితే తెడ్డు తగలేసినట్టుగా ఆ బాధ నుండి గట్టెక్కిపోతే, ఆ శ్రమ నుండి గట్టెక్కిపోతే, ఆ పరిస్థితులు మన జీవితం నుండి తొలగిపోతే మరలా లోకం వైపు చూడటం. ఒడ్డులో ఉన్నాం అనుకోండి, ఏం చూస్తుంటాం? అక్కడ అమ్మిన బఠానీలు చూస్తావు, అక్కడ అమ్మిన మురి మిక్చర్ చూస్తావు, అక్కడ అమ్మిన పానీపూరి చూస్తావు. అదే సముద్రంలోకి లోతుకి వెళ్ళిపోయావు అనుకో, నీకు చుట్టుపక్కల ఇంకేమిది కూడా ఏది కనిపించదు. ఒడ్డునున్నావు అనుకో, ఏమనిపిస్తుంది? బఠానీ కొనుక్కొని తిందాం, ఐస్ క్రీమ్ కొనుక్కొని తిందాం కదా. ఒడ్డున ఉంటాయి కదా, అవే కదా కనబడతాయి మనకి. సముద్రం బీచ్లోకి వెళ్ళండి, షాలేం కూర్చోవాలి. బీచ్లోకి వెళ్ళండి ఒకసారి. బీచ్లోకి వెళ్ళేటప్పుడు ఒడ్డినంతా కూడా ఆ సముద్ర తీరాన్ని అందరూ కూర్చొని చక్కగా ఆ సముద్రాన్ని తిలకిస్తూ ఉంటుంటారు. మరికొద్ది మంది వ్యాపారాలు చేస్తూ ఉంటుంటారు. చక్కనైనటువంటి ఇక్కడ 10 రూపాయలకి అమ్మితే అక్కడ 50 రూపాయలకి అమ్మిన కొనాల్సిందాడు, తప్పదు. ఇక్కడ జొన్న మొక్క 50 రూపాయల కంటే మనకి 7-8 జొన్న మొక్కలు వస్తాయి, కానీ అక్కడ 20 రూపాయలు కూడా అమ్ముతాడు. ఎంత లాభం అది! జొన్న మొక్కలు అక్కడికి వెళ్ళి అమ్ముకున్న బతికేవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును. కృపా బిజినెస్ బాగుంటుంది. ఇక్కడ 50 రూపాయలకి ఎందుకొని అక్కడ 20 రూపాయలు కోట అమ్మవచ్చు. వచ్చేస్తాయి, అన్ని ఛార్జీలు వచ్చేస్తాయి. చక్కగా బిర్యానీ కూడా తినేసి రావచ్చు సాయంత్రం వచ్చినప్పుడు రిటర్న్లో. దేవునికి అది పెద్ద కష్ట పని ఏం కాదు. అది కరెక్ట్గా ఈ టైం 11 అయింది కదా, 11 గంటలకు వెళ్తే పర్యాటకులు వస్తారు. అక్కడ కొబ్బరి చెట్టు ఉంటది, ఆ చెట్టు కింద కూర్చొని ఇసునిగా మోపడం. ఇంకా అలిసిపోం. ఇంకా కాళ్ళు తెలంటి చేరోటి కొనిసి వేసుకోవచ్చు. ఇది అఫీషియల్గా ఉంది, ఇది జొన్న మొక్కలు చాలా నీట్గా ఉన్నాయని వస్తారు. ఇంకా దేవునికి స్తోత్రం కలుగునుగా. కష్టపడి పని చేయలేనివాడికి ఏదో ఉండాలి కదా. ప్రభునందు ప్రియులారా, అక్కడ దేవుని యొక్క వాక్యం చూస్తే ఒడ్డునున్నంత వరకు ఏం కనబడుతుంది? లోకమే కనబడుతుంది. ఇటువంటి వ్యాపారాలన్నీ కనబడతాయి, ఈ జీవన సంబంధమైనటువంటివన్నీ కనబడతా ఉంటుంటాయి, ఇహలోక సంబంధమైనటువంటి క్రియలన్నీ కనబడతా ఉంటుంటాయి. అక్కడ నుంచి పడవెక్కో షిప్ ఎక్కో కొంచెం లోతుకి ప్రయాణం చేయండి, ఏం కనబడుతుంది? ఇక అక్కడ ఒడ్డున ఏముందో మనకు కనిపించదు, అక్కడ ఏం జరుగుతుందో మనకు కనిపించదు. ఇక అక్కడ నువ్వు ఎలా ఉన్నావు నేను కాపాడుకోవడమే తప్ప ఇక వేరే పరిస్థితులు ఏమీ నీకు కనిపించవు. అలాగే ఆత్మీయ జీవితంలో నువ్వు పైన భక్తి చేయడం అంటే ఏంటంటే ఇహలోక సంబంధమైనటువంటి జీవనము కొరకు, ఇహలోక సంబంధమైనటువంటి క్రియలను కలిగి, ఇహలోక సంబంధమైనటువంటి కార్యములు యందు మునిగి తేలుతూ, ఏదో అప్పుడప్పుడు ఖాళీ ఉన్నప్పుడు దేవుని మందిరానికి వెళ్ళి, బాధ వచ్చినప్పుడు దేవుని మందిరానికి వెళ్ళి, బలహీనతలు కలిగినప్పుడు దేవుని మందిరానికి వెళ్ళి, ఇప్పుడు కొంచెం బాగోలేదండి, నలతగా ఉందండి, ఆ కీడు పోతుందేమని దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధించే నామకార్థ క్రైస్తవులు చాలా మంది లేకపోలేదు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు నిశ్చయముగా దీవించబడాలి అంటే, నిశ్చయముగా ఆశీర్వదించబడాలి అంటే, నేను చెప్పినట్టు నువ్వు చేయగలిగితే నువ్వు నిశ్చయముగా దీవించబడతావు. ఆయన ఏం చెప్పాడు? శ్రమపడ్డాడు, అలిసిపోయి ఉన్నాడు, సొమ్మసిల్లిపోయి ఉన్నాడు, కృంగిపోయి ఉన్నాడు, రాత్రంతా శ్రమ పడ్డాను గాని
ఒక్క చేపనైనా నేను పట్టుకోలేకపోయానే అని ఎంతో శ్రమపడి, బాధపడి, ఇబ్బంది పడి నలిగిపోతున్నటువంటి సీమోనును దేవుడు చూచాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి దేవుడు అంటా ఉన్నాడు, నీ దోణిను నువ్వు పై నుండి భక్తి చేత నువ్వు దీవించబడలేవరా నాయన. ఈ 2025 సంవత్సరంలో నీ దోణి ఎక్కడికి వెళ్ళిపోవాలి? లోతుగా వెళ్ళిపోవాలి. ప్రార్థన అంటే ఆసక్తి పెరిగిపోవాలి. వాక్యము చదవడం అంటే ఆసక్తి పెరిగిపోవాలి. ఉపవాసాలు ఉండడం అంటే ఆసక్తి పెరిగిపోవాలి. మోకరించి నిలువు మోకాల మీద ప్రార్థించడానికి ఆసక్తి పెరిగిపోవాలి. అంటే నీ ఆత్మీయ స్థాయి ఏమైపోవాలి అంటే పెరగాలి. ఇది వరకు కొద్దిగా ఉందేమో, ఇప్పుడు నీ ఆత్మీయ స్థితి ఎలా మారిపోవాలి అంటే విస్తారమైనటువంటి దానిగా మారిపోవాలి. చెప్పాను కదా ఇందాకే, నువ్వు గంట ప్రార్థన చేసే వ్యక్తివైతే 2 గంటలు ప్రార్థన చేసే అనుభవంలోనికి వెళ్ళిపోవాలి. గంట వాక్యాన్ని చదివే వ్యక్తివైతే 2 గంటల వాక్యం చదివే అనుభవంలోనికి వెళ్ళిపోవాలి. గంట దేవునితో సహవాసం చేసే వ్యక్తివైతే 2 గంటల సహవాసం. అంటే ఆ స్థితి, ఆ స్థాయి ఏమైపోవాలి అంటే పెరిగిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది భూ సంబంధమైనటువంటివి పెంచుకోవాలని ఆశపడతారు. వ్యాపారంలో అభివృద్ధి పొందాలని, ధనాన్ని అభివృద్ధి పరుచుకోవాలని, ఆరోగ్యాన్ని వృద్ధి చేయించుకోవాలని కదా. ఇటువంటి జీవన సంబంధమైనటువంటివి, లోక సంబంధమైనటువంటివి, వాటిని వృద్ధి చెందించుకొనుట కొరకు ప్రయాసపడతారు. కానీ ఈ 2025లో మనం దేని కొరకు ప్రయాసపడాలి అంటే మన ఆత్మీయ స్థాయి లేదంటే ఆత్మీయ తీవ్రత మరింతగా, ఇంతకు అంతగా, నూరంతులుగా ఫలించేటట్టుగా మన ఆత్మీయ స్థాయి, ఆత్మీయ తీవ్రత పెరగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దినదినానికి తగ్గిపోకూడదు. మన ఆత్మీయ స్థాయి, ఆత్మీయ జీవితంలో ఆ తీవ్రత ఏమవ్వాలంటే మరింతగా మన హృదయాల్లో మండాలి. గడిచిన దినాల్లో ఒక ఆత్మని రక్షించలేకపోయాను, గొడ్డి మేకగా మిగిలిపోయాను. ప్రభువా, నేను పాడిగొర్రెగా మిగలాలి. పాడిగొర్రె ఏం చేస్తుంది? పిల్లలుగా అంటది, పాలు ఇస్తుంది, దాన్ని చక్కగా చూసుకుంటాడు. అది ఆ యజమానుడు చక్కని మేత పెడతాడు, సమృద్ధి కలిగి ఉంటది. ఈ 2025లో మనం ఏం చేయాలి అంటే గొడ్డు గొర్రెలుగా కాదు, పాడి గొర్రెలుగా ఉండటానికి, అంటే ఆ స్థితిలోనికి మనం వెళ్ళిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఒడ్డునున్నంత వరకు కూడా మనం ఫలించలేము. ఒడ్డునున్నంత వరకు కూడా మన అభివృద్ధి పొందలేము. ప్రయాసమే నీ బలాన్ని బట్టి, నీ శక్తిని బట్టి, నీకున్నటువంటి నీ టాలెంట్స్ ను ఉపయోగించుకొని నువ్వు ఒడ్డునున్నంత వరకు నువ్వు ఎంత శ్రమ పడినా దానివల్ల నీకు ప్రయోజనం లేదు. ఏం చేయబడాలి అంటే లోతునకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోతైన అనుభవంలోనికి వెళ్ళాలి. నీ ఆత్మీయ స్థాయిని మెరుగుపరుచుకోవడానికి మరింతగా దేవుని సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనతో ముందుకు కొనసాగిపోవాలి. ఎవరైతే లోతైన అనుభవంలోనికి, లోతైనటువంటి ఆత్మీయ స్థితిని కలిగి ఉంటారో వారు తప్పక వర్ధిల్లుతారు. రెండోది అంటా ఉన్నాడు ప్రభు, లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను రాత్రంతయు మేము ప్రయాసపడితే గాని మాకేమీ దొరకలేదయ్యా, అయినను నీ మాట చెప్పున మేము వలలు వేతుమని ఆయనతో చెప్పారు. వారాగును చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒడ్డునున్నంత వరకు, నామకార్థ భక్తి చేసినంత వరకు చూడండి వారు ఎలా ఉన్నారంట. ఒడ్డున ఉండడం, నామకార్థ భక్తి చేయడం అంటే ఏంటి? వారు దేవుని మాటను వినేవారు కారు, దేవునికి విధేయత చూపించేవారు కారు, తమ ఇష్టానుసారంగా బ్రతికేవారు. ప్రార్థిస్తారు, ఆరాధిస్తారు, కానుకిస్తారు, దేవుని దగ్గరికి ప్రార్థన అనగానే బయలుదేరి వెళ్తారు, అన్ని విషయాలు ఉంటాయి. కానీ వారి జీవితాల్లో ఏది ఉండదంటే విధేయత ఉండదు, దేవుని మాటకు లోబడే తనం ఉండదు. ఇవి ఉండకపోవట కారణమును బట్టి వారి జీవితాలు వర్ధిల్లవు. వారు యేసయ్యను నమ్ముకున్నారండి,
వారు యేసు దగ్గరికి వెళ్తున్నారని, కానీ వారి జీవితాలు బాగుపడటం లేదండి. కారణం ఏంటి? వారి జీవితాల్లో దేవుని ఆశీర్వాదాలు పొందుకోకుండా చేస్తున్నటువంటి అవిధేయత, చేస్తున్నటువంటి లోబడని తనం వారి జీవితాల్ని అపజయము గుండా నడిపిస్తా ఉంది. చెప్పాను కదా, భక్తులుగానే కనబడతారు, కానీ వారు ఎక్కడ ఉన్నారు? ఒడ్డునున్నారు కాబట్టి వారికి ఏం లేదు? దేవుని భయం లేదు. ఒడ్డునున్నారు కాబట్టి వారికి ఏం లేదు? విధేయత లేదు. దేవుని మాటను నిర్లక్ష్యం చేస్తారు, దేవుని మాటకు విధేయత చూపించరు. అందుకనే వారికి శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, కన్నీటి లోయలు వారిని విడిచిపెట్టడం లేదంటే కారణం ఏంటో తెలుసా? విధేయత లేకపోవటమే. అనారోగ్య పరిస్థితి విడిచిపెట్టకపోవడానికి కారణం ఏంటి? అవిధేయతే. వారి జీవితాలు వర్ధిల్లకపోవడానికి కారణం ఏంటి? అవిధేయత. దేవుని మాటను వినకపోవటమే. వారి జీవితాల్లో ఒడ్డు నుండే స్థితి కలిగి ఉండటమే. వారు భక్తులే, కానీ ఎక్కడ ఉన్నారు? వారి జీవితం ఒడ్డునుంది. అదే గొప్ప భక్తి అనుకుంటున్నారు, కానీ నిజమైన భక్తి చేసేవాడు దేవుని మాటకు లోబడతాడు. నిజమైన లోతైన అనుభవంలోనికి నడిపించబడేవాడు, నిజమైన భక్తి చేసేవాడు దేవుని మాటకు విధేయత చూపిస్తాడు. మనం తీర్మానాలు చేసుకుంటాం, ప్రమాణాలు చేసేస్తాం, మైక్ ఇచ్చామంటే మామూలుగా ఉండదు. మరి ఇంకా ఇలా కాదండి, ఇంకా అలా కాదండి, నిజంగా వాళ్ళ మాటలంటే ఇంతటి భక్తులు మరి అక్కడ కనిపించలేదు మనకు అన్నట్టుగా ఉంటది. ఇంకా అప్పుడు ఇంకా మైక్ ఇచ్చి అందరూ సోదరం అన్నాం అనుకోండి, ఇంకా ఏడ్చేసి కూడా అనిపించలేకపోయాను, నేను ఉండలేకపోయాను. నేను ఉత్తిదే. ఒడ్డునున్నంత వరకు నువ్వు ఎంత కన్నీరు కారిస్తే ఉంది, లోతులకు నడిపించి నువ్వు కన్నీరు కారిస్తే, నీ జీవితాన్ని మార్చుకొని కన్నీరు కారిస్తే ఆ మహాదేవుడు నీకు దొరుకుతాడు. ఆయన దొరికితే నీకు ఆశీర్వాదం దొరికినట్టే. నువ్వు ఒడ్డు నుండి అంతవరకు నువ్వు భక్తి చేసినా దానివల్ల ప్రయోజనము లేదు. నువ్వు లోతులోనికి వెళ్ళావు అనడానికి అర్థమేంటో తెలుసా? నువ్వు లోతుకి వెళ్ళావు అనడానికి అర్థమేంటి? లోతుకి వెళ్ళావు అనడానికి అర్థమేంటి? పోయిన సంవత్సరం ఒక ప్యాకెట్ ఇచ్చానండి, ఈ సంవత్సరం 2 ప్యాకెట్లు ఇస్తాను లోతుగా. ఏంటి లోతైన అనుభవం అంటే ఏంటి? లోతైన అనుభవం అంటే ఏంటి? 10:09కే రావడం లోతైన అనుభవం అంటే ఏంటి? నువ్వు ఒడ్డునున్నంత వరకు వినేసి వెళ్ళిపోతావు, కానీ ఆ మాట నీ జీవితంలో దేవుని మాటకు నీవు విధేయత చూపించలేదు. విధేయత లేదు కాబట్టి నీకు ఆశీర్వాదం లేదు. చూసారా, ఒడ్డునున్నారు, వినలేదు, వచ్చారు. 9:30కి వచ్చిన వాళ్ళు ఉన్నారు, 9:05కి వచ్చిన వాళ్ళు ఉన్నారు, 10:10కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇటు ఉండే ఉంటారు. అంటే ఏం లేదు, నిజంగా లోతైన అనుభవంలోకి వెళ్ళినాడు ఏమవుతాడంటే దేవుని మాటకు విధేయత చూపిస్తాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడు. అలా భక్తి స్థాయి మారుతుందంటే, ఒక భక్తి స్థాయి, ఇప్పుడు నేను దొంగతనం చేస్తున్నాను, నన్ను పట్టుకొని బంధించారు, నువ్వు క్రమంగా ఉంటే నేను విడిచిపెడతామన్నారు, నా మంచితనాన్ని చూశారు, మొత్తం మీద నన్ను విడిచిపెట్టారు, వచ్చేసాను బయటికి. ఇప్పుడు నేను సమాజం తిరుగుతుండేటప్పుడు నేను ఎలా బ్రతకాలి? మంచిగా బ్రతకాలి. నా మీద అన్ని కళ్ళు ఉంటాయి. పోలీసు పంపించిన తర్వాత పోలీసు వారు వాడిని గమనిస్తారు, నిజంగా వాడు ఆ క్రమంలో నడుస్తున్నాడో లేదని గమనిస్తారు. అలాగే నేను విడిచిపెట్టిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇంకా అంతకంటే దౌర్భాగ్యుడిగా బ్రతికాను అనుకోండి, వాళ్ళ మాటకి నేను ఏమైపోయినట్టు? గౌరవించినట్టేనా? నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం పరుచుకున్నట్టేనా? అలాగే నీకు 2025 కాదు, 2026, 2027, 2030 సంవత్సరం వరకు వచ్చినా నీ బ్రతుకు వర్ధిల్లదు. ఆయన చూస్తాడు, తీసుకొచ్చి పడేయండి లోపల అంటాడు. కానీ ఆ వ్యక్తి లోపల ఉండే దానికంటే బయటకు వెళ్ళిన తర్వాత మరింతగా మంచితనాన్ని చూపించాడు అనుకోండి, మరింతగా తన జీవితం బాగుపడిన విధానాన్ని చూశాడు అనుకోండి, ఏం చేస్తారో తెలుసా? చాలా బాగా బతుకుతున్నావు, ఇదిగో వ్యాపారం పెట్టుకోవడానికి కొంత ధనం ఇస్తారు, లేదా వారే ఒక వ్యాపారాన్ని చూపిస్తారు. రాజమండ్రిలోకి వెళ్తే, రాజమండ్రి సెంట్రల్ జైలు తెలుసు కదా, అక్కడ ఒకసారి వెళ్ళేటప్పుడు అటు సైడు ఆడ కొబ్బరి బొండాల షాప్ ఒకటి ఉంది. అక్కడ వెళ్ళి కొబ్బరి బొండాలు ఎంత అని అడిగితే ఎంతో చెప్పాడు రేటు. ఆ దినాల్లో చెప్తే మేము మామూలుగా ఇంకే ఇంతైనా తగ్గదా ఇటంటే ఇది జైలు సంబంధించిందండి అన్నాడు.
జైలుకి సంబంధించడం ఏంటి అన్నాను. జైలు అంటే మేము ఖైదీలు. నాకు ఆశ్చర్యం అనిపించింది. వారు ప్రోత్సహించి వారిని పెట్టారంట. అంటే వాడిని మంచితనాన్ని చూసి వాడిని అభివృద్ధి చెందించడం కొరకు ఆ వ్యక్తి ఏం చేశాడు? పోలీసు వారు ఆ వ్యక్తిని ప్రేమించి ఆ వ్యక్తిని ఒక మంచి సన్మార్గంలో నడిపించాలని ఎంత చక్కగా వారికి ఒక బిజినెస్ చూపించారు. దానిలో వాడు వర్ధిల్లాలి, అభివృద్ధి పొందాలి. అలా మంచిగా వాడు వృద్ధిల్లితే వాడు ఏమవుతాడు? వాడు కుటుంబాన్ని పోషించుకునే వ్యక్తిగా ఉంటాడు కదా. అదే విధంగా లేకుండా ఇంకా అన్యాయంగాను అక్రంగాను మరింతగా పెట్రిల్లిపోతే ఏమైపోతాడు? అధికమైన శిక్షకు పాత్రుడైపోతాడు. ఇక్కడ ఉండడానికి సరిపోడరా, ఈయన జైల్లోనే పడేయండి అని చెప్తాడు. ప్రభునందు ప్రియులారా, మన జీవితంలో మరొక సంవత్సరం ఇచ్చాడని మనం గొప్ప అయిపోవడం కాదు, మరొక సంవత్సరంలోకి మనం వెళ్ళిపోయామని ఆనందించడం అనేది కాదు. కానీ మన ఆత్మీయ స్థాయి, మన ఆత్మీయ తీవ్రత ఎంతగా మారిందో, ఎంత పెరిగిందో దాన్ని మనం చూసుకోవాలి. నీ ఆత్మీయ జీవితం ఎంత పెరుగుతాదో అంత దీవెనలు నీ జీవితాల్లో కలుగుతాయి. నువ్వు అలా ఉన్నంత వరకు నీ జీవితం అంతే. ఒక స్టెప్ను ముందుకేసేటప్పుడే ఆశీర్వాదము నువ్వు అందుకోగలుగుతావు, ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతావు. అందుకనే సీమోనుతో దేవుడు అంటున్నాడు, నీవు ఇంతవరకు ఒడ్డు నుండి చాలు, ఇక నువ్వేం చేయాలా? నిస్సహాయ స్థితిలో ఉన్నావు, కృంగిన స్థితిలో ఉన్నావు. ఇదిగో నీ సహాయాన్ని, కృంగిన స్థితిని, నువ్వు బాధపడుతున్నటువంటి పరిస్థితిని చూడలేక నీ దగ్గరికి వచ్చాను. నువ్వేం చేయాలి? నేను చెప్పేటట్టుగా చేయి అని చెప్పేటప్పుడు సీమోను ఏం చేశాడంటే యేసుప్రభుని తన దోణిలో ఎక్కించుకొని ఆయన మాట చొప్పున నడిచాడు. హల్లెలూయా. నీ దోణిలో ఎవరున్నారు? సీమోను దోణిలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. నీ దోణిలో ఎవరున్నారు? నేను మరలా చెప్తాను. నిజంగా నీ దోణిలో యేసయ్య ఉంటే, ఎంతమంది దోణిలో యేసయ్య ఉన్నాడు చెప్పండి? ఎంతమంది దోణిలో? సగమే ఉన్నాడు యేసయ్య. అంటే చూసారా, సగం కళ్ళు కనబడతాయి, సగమే కనిపించిందండి, కాళ్ళు కనబడ్డాయండి, మొహం కనిపించలేదండి అని చెప్తా ఉంటుంటారు. అలా సగం ఇచ్చారండి, మీకు ఏదో సగమే కనిపించినట్టుగా ఉంది. సగం కనబడేది దెయ్యం, ఆయన పూర్తిగా దర్శనం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భయపడుతుంది దెయ్యం, సగం కనబడి భయపడుతుంది. యేసయ్య తన బిడ్డలను భయపెట్టడు, భయపడకూడి అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఎంతమంది దోళ్ళు యేసయ్య ఉన్నాడు? నిజంగా ఉన్నాడు ఆయన? ఉన్నాడంటే మీ ఇంటికి వస్తే తెలిసిపోద్ది ఎవరున్నారు. మీ ఇంటికి వస్తే తెలిసిపోద్ది ఎవరున్నారో కదా. మన జీవితాలను చూస్తే తెలిసిపోతే యేసయ్య ఉన్నాడో లేదో. యేసయ్య ఉంటే మన జీవితం ఎలా ఉంటదంటే ఎల్లప్పుడూ కూడా ఎక్కడున్నా మనం భయభక్తులు కలిగి ఉంటాం. ఎలా ఉన్నా మనం భయభక్తులు కలిగి ఉంటాం. ఏ స్థితిలో ఉన్నా మనం భయభక్తులు కలిగి ఉంటాం. యేసయ్య తనతో ఉన్నాడని తెలుసుకున్న యోసేపు పాపము చేయటానికి కూడా భయపడ్డాడు. ఇంతటి దుష్కార్యమును నేను ఎలా చేయగలనని ఆ పాపపు స్థితి నుంచి పరుగులేటి పైడికి పారిపోయాడు. ప్రభునందు ప్రియులారా, యేసయ్య మనతో ఉన్నాడు. ఎంతమందికి ఉన్నాడు యేసయ్య? మీరు విశ్వాసంతో చెప్పడమే, యేసయ్య నాలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నాలో, 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 యేసు మనలో, యేసు మనలో, యేసు మనలో, యేసు మనలో. హల్లెలూయా. యేసయ్య మనలో ఉన్నాడు. నిజంగా యేసయ్య నాతో ఉంటే, ఈ దోణిలో ఉంటే, ఇప్పుడు ఒక విషయం చెప్తాను చూడండి, జాగ్రత్తగా వినండి. యేసయ్య ఎక్కడ ఉన్నాడు? నా దోణిలో ఉన్నాడా? మీ దోణిలో లేడా? చెప్పండి, ఎక్కడ ఉన్నాడు ఆయన? నీ దోణిలో ఉన్నాడు, నా దోణిలో ఉన్నాడు కదా. నాతో ఉన్నాడు, నీతో ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఒక విషయానికి జ్ఞాపకం చేసుకోండి, జాగ్రత్త వినాలి. శాలేం కూర్చొని నా మాట్లాడించుకోండి, జాగ్రత్త వినండి. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని గమనించండి. కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. యేసయ్య మన దోణిలో ఉంటే మనం ఎలా కనిపించాలి? మనం ఎలా కనిపించాలి?
మన పరిస్థితులు ఎలా కనిపించాలి, మన స్థితిగతులు ఎలా కనిపించాలి, యేసయ్యలాగే కనిపించాలి. మనం మాట్లాడినా అమ్మా, యేసుప్రభు ఏమన్నాడు, అమ్మలారా. వారిని హింసిస్తున్న వారిని, వారి శ్రమ పెడుతున్న వారిని పిడుగుతులు కొట్టారు, చంప మీద కొట్టారు, ఠో అని ఉమ్మూసారు. వాళ్ళు ఏమన్నా, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించండి అంతే అన్నాడా? నేను ఏంటి తెలుసా, శిలువ పట్టుకోరు ఒకసారి, శిలువ పట్టుకుని సంగతి చూస్తాను అన్నాడా? ఏమన్నాడు అంటే ఆయన జీవితం అంతా కూడా ఆయన నీలో ఉంటే నీవు అలాగే ఉండాలి. హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. మనమైతే అదే చెప్తాం కదా. సరే 2 సార్లు చెప్పానండి, వినలేదండి, ఇటు సంగతి తేల్చేస్తాను అని మనం వెళ్ళిపోతాం. కానీ యేసయ్య ఏం చేశాడు? అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనుక. ఆయన నీతో ఉంటే నీవు జీవించాల్సిన విధానం అలా ఉండాలి. నీవు ఆయన నీతో ఉంటే, ఆయన దగ్గరికి వచ్చిన వారు నేను ఏం చేశాడు, రే ఆషేర్, ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఏమన్నాడు ఆయన? చాలా మంది వచ్చారు. ఒక పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఎవరు వచ్చారు చెప్పాలి, స్వరం మీద చెప్పాలి. పాపాత్మురాలు. ఏంటి పాపం ఆవిడది? వ్యభిచారం చేత పట్టబడింది. అటువంటి వ్యభిచారం చేసిన వాళ్ళు ఇప్పుడు నేను చాలా మంది చూస్తూ ఉంటుంటే మందిరాలు నాకు నవ్వొస్తూ ఉంటుంటది ఈ వాక్యం ధ్యానం చేసేటప్పుడు. వాళ్ళు పాపంతో వచ్చిన వాళ్ళండి, పాపం చేసిన వాళ్ళండి. నేను అన్నాను ఒకసారి ఒక దగ్గర, వేరే దగ్గర, మరి మందిరానికి ఎవడు వస్తాడా? పరిశుద్ధులు వస్తాడా? మరి వాళ్ళ కోసమే కదా దేవుడు వచ్చింది. పాపిని రక్షించడం కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. పాపులను రక్షించడం కొరకు క్రీస్తు యేసు. వీళ్ళు ఫీల్ అయిపోతున్నాం, పాప వచ్చాడు, ఈ పెద్ద పరిశుద్ధుల్లాగా. ఈ జీవితాన్ని తెరిస్తే మొత్తం అంత ఖాళీయే, ఏముండదు. ఆడికైనా పాపి. నిజంగా అటువంటి పాప వచ్చాడు, కన్నీరు కారిస్తే ఏడిస్తే ఆవిడ రక్షించబడిపోతుంది. కానీ ఈ వ్యాసదానం చేసిన భక్తుడు రక్షించబడ్డ. మీకు అర్థమైందా? అప్పుడు ఎవరు గొప్పవారు అవుతారు? వాళ్ళే. అప్పుడు వచ్చి వారు పశ్చాత్తాప పడతారు. తండ్రి నన్ను క్షమించు, నన్ను కనికరించు, నా పాప స్థితిని మార్చని దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి క్షమాపణ పొందుకొని తన జీవితాన్ని మార్చుకొని దేవుని కొరకు సిద్ధంగా బ్రతికితే అంతవరకు వేషధారణ చేసి శాస్త్రుల పరిచయాలు అదే కదా అంటా ఉన్నారు. మేము చేసేది గొప్ప భక్తి అనుకుంటున్నారు. కానీ ప్రభు అందుకే అన్నాడు, ఆమె విస్తారంగా ప్రేమించింది, ఆమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. వీరు చెయ్యలేనిది ఆమె చేసింది వచ్చి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఎవరిని కూడా మనం తక్కువగా చూడాల్సిన పని లేదు. సంఘం ఉన్నది దేని కొరకంటే పాపులను రక్షించుట కొరకే. హల్లెలూయా. పాపి వచ్చి మార్పు చెంది బైబిల్ పట్టుకొని సాక్ష్యం ఇచ్చి, నేను ఒకప్పుడు ఘోరమైన వ్యభిచారిని, ఒకప్పుడు ఘోరమైన త్రాగుబోతుని, ఒకప్పుడు ఘోరమైనటువంటి దొంగతనం చేసిన వాడిని, లేదా ఇంకేదో నరహత్య చేసిన వాడిని అని చెప్పి ఆ వ్యక్తి సాక్ష్యం ఇచ్చి ప్రభువుని గణపరుస్తూ ఉంటుంటే, ఈ రోజు నేను మారిపోయాను, నా యేసయ్య నన్ను మార్చాడని సాక్ష్యం చెప్పగా వింటా ఉంటుంటే, ఆత్మీయంగా వారు అభివృద్ధి పొందేటప్పుడు వారి యొక్క ఆశీర్వాదాన్ని చూస్తూ ఉంటుంటే, అది దేవునికి మహిమ కాదా? అది ఆ సంఘానికి దీవెన కాదా? దేవునికి స్తోత్రం. కనుక ప్రభునందు ప్రియులారా, అక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే యేసయ్య సీమోను దోనికి ఎక్కాడు. ఆ దోణి ఓరకనే వెళ్ళలేదు. ఆ దోణి ఆశీర్వదించబడిందంటే ఆ దోణిలో ఎవరున్నారు? ఆశీర్వాదానికి వారసుడైన యేసయ్య ఉన్నాడు. ఈ రోజు 2025 సంవత్సరంలో ఈ మొదటి దినములో, మొదటి ఆదివారం నుండే నీ జీవితాలు, నీ కుటుంబ జీవితాలు, నీ ఆర్థిక వనరులు, నీ పరిస్థితులు మారి ఆశీర్వదించబడాలి అంటే, దీవించబడాలి అంటే నీ దోణిలో యేసు ఉండాలి. యేసయ్య నీ దోణిలో ఉండాలి. నీ దోణిలో ఇప్పుడు చూడండి, ఒక పార్టీలో ఉన్న వాళ్ళు మరొక పార్టీలోనికి మారారు అనుకోండి, చెప్పాలి, మీరు ఆన్సర్ చెప్పాలి. ఇప్పటి వరకు కూడా టీడీపీలో ఉన్నాడు ఒక వ్యక్తి అనుకుందాం, మనకి పార్టీలతో సంబంధం లేదు కానీ అనుకుందాం, అర్థమవడం కూడా చెప్తున్నాను. ఇప్పుడు వైసీపీలోకి వచ్చాడు అనుకుందాం. ఇప్పుడు టీడీపీలో ఉండేటప్పుడు ఏ జెండా ఉంటది? పసుపు జెండా ఉంటది. వైసీపీలోకి వచ్చిన తర్వాత దానికి సంబంధించిన జెండా ఉంటది. ఇప్పుడు ఒక వ్యక్తి మారాడు, ఈ పార్టీ నుండి ఆ పార్టీలోకి వెళ్ళాడు అంటే ఆ వ్యక్తి ఏం చేయబడతాడు? పార్టీలో చేర్చబడేటప్పుడు ఏం చేయబడతాడు? ఈ పార్టీ తాలూకా కండువా వేస్తారు.
ఇక తన ఇంటి మీద ఎగరాల్సిన జెండా ఏంటంటే ఏ పార్టీలో చేరాడో ఆ పార్టీలో. తన సెల్లో ఉండాల్సింది ఏంటి? ఆ పార్టీకి సంబంధించిన నాయకుడితో ఆ పార్టీకి సంబంధించినటువంటి జెండా ఏదో పెట్టుకుంటాడు ప్రేమపూర్వకంగా. ఈ రోజు యేసయ్య నీతో ఉన్నాడని చెప్పుకునే ఓ దొంగ విశ్వాసి, యేసయ్య నీలో ఉంటే నీ సెల్లో ఏముంది? తీస్తారు అందరూ, డీపీలు తీస్తారు ఒకసారి. యేసయ్య నీతో ఉన్నాడా? నీ దోన్లో ఉన్నాడా? అది వేషధారణ కాదా? మారిపోవాలి. ఒక్కసారి నేను ఆ పార్టీలోకి వెళ్ళిపోయానని చెప్పి ఇంట్లోని పాత ఫోటో పెట్టుకుని ఉన్నాను అనుకోండి, ఆ అధికారిని ఇంటికి వచ్చి చూస్తే ఈడేంట్రా మారిపోయినా అన్నాడు పార్టీలోకి అంటే, ఒకవేళ ఏమైనా ఇన్ఫార్మర్ ఏమో అని అనుమానించి నమ్మాల్సిన వాడు ఆయన ఏం చేస్తాడు? నమ్మడం మానేస్తాడు. నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి ఎంత నువ్వు భక్తి చేసేసినా, అంటే ఎంతగా నువ్వు ఆయన పామేసినా, ఎంతగా నువ్వు నమ్మకంగా జీవించేసినా నీ మీద నమ్మకం ఉండదు. ఎందుకు ఉండదు? ఇతనికి వ్యతిరేకమైన వాని యొక్క ఫోటోని ఇంట్లో ఉంది కనుక నువ్వు వేషధారణ చేస్తున్నావు. నువ్వు ఎంత పేక్ కోసేసుకో, నిన్ను నమ్మడం. ఎందుకు నమ్మడు? నీలో ఉండకూడదు ఒకటి ఉంది. అలాగే యేసయ్యకి నువ్వు స్థానం ఇస్తే నీ జీవితం మారిపోతుంది. నీ ఇంట్లో యేసయ్యే ఉండాలా, నీ ఒంట్లో యేసయ్యే ఉండాలా, నీ ఫోన్లో యేసయ్యే ఉండాలా, నీ ప్రతి దానిలో యేసయ్యే కనిపించాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ యేసయ్య అంటాం హల్లెలూయా స్తుతి మహిమ. నువ్వు పాడితే వచ్చేది ఆశీర్వాదం, ప్రవర్తన కనిపించాలా, యేసయ్యను చూపించాలి లోకానికి. వీడు మారాడని తెలియాలంటే ఏం కనిపించాలి? వీడు మారాడని తెలియాలి అంటే, ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, మారాడు అనుకోండి. ఆ వ్యక్తి మారాడు అనడానికి ఏంటి? మారాడు అనడానికి ఏమైపోవాలి? ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన మారిపోవాలి, మాట తీరు మారిపోవాలి, తన స్థితిగతులు అన్ని మారిపోవాలి. అంతవరకు ఏదో పెట్టాడు. ఇప్పుడు చూసేటప్పుడు తన జీవితం అంతా కూడా ఒక ప్రత్యేకంగా కనిపించింది అనుకోండి. అప్పుడు అంటారు ఆ వ్యక్తిని చూసి, ఈ వ్యక్తి మార్పు చెందిన వాడండి, నిజంగా యేసయ్యలో మారిపోయాడండి. ఈనాడు ఇటువంటి ఒడ్డు నుండి వేషధారణ భక్తి చేసే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. వాటిని విడిచిపెట్టాలా, వాటిని విడిచిపెట్టేయాలి. లోకమును దాని ఆశలను గతించిపోతాయి. గతించిపోయేదాన్ని నీలో పెట్టుకోవడం ఎందుకు? దాన్ని తీసి పారేసి శాశ్వతం ఆయనతో పాటు జీవింపజేసే ఆ మహాదేవుని నీ హృదయంలోనికి ఆహ్వానిస్తే, రండయ్యా నా దోనిలోనికి రండి అని నువ్వు ఆహ్వానించి ఆయన్ని నీ దోనిలో కూర్చోబెట్టుకొని నువ్వు నడిపించగలిగితే విస్తారమైన దీవెనలు పొందుకుంటావు. ఇక కనిపించకూడదు, లోకం అనేది కనిపించకూడదు. చాలా మంది యేసుప్రభు బిడ్డలు అంటారు, లోపలికి వెళ్ళి చూస్తే అన్ని సినిమా ఫోటోలే ఉంటాయి. ఏంటంటే సినిమా హీరోయిన్ అంటూ ఉంటుంటారు. మచ్చుకైనా సరే కనిపించకూడదు. ఆయన నీతో ఉండాలి అంటే, నీలో ఉండాలి అంటే, నీ దోనిలో ఉండాలి అంటే లోక సంబంధమైన జెండా ఏది నీలో కనిపించకూడదు. అంటే సాతానుడు దేవుడు, సాతానుడు పార్టీలు ఎంతవరకు ఉన్నావు? లోక సంబంధమైన విషయాల్లో, లోక సంబంధమైన వ్యవహారాల్లో, లోక సంబంధమైనటువంటి వారిని గొప్పవారిగా చూసి. అందుకనే ఆ దినాల్లో ఎవరు మన అనిల్ కుమార్ గారు చక్కని పాట రాశారు. ఆ పాట సీడీ పేరే ఒక మంచి సీడీ పేరు. అది ఏంటది? ఎవరికైనా జ్ఞాపకం ఉంది? ఆ దినాల్లో రాజేష్ మన అయోధ్య మైదానంలో మీటింగ్ జరిగింది. ఆ సీడీ అప్పుడు ఫ్రీగానే 10 రూపాయలే, కొంతమంది ఫ్రీగా ఇచ్చేశారు. మంచి మంచి పాటలు అందులో. ఆ సీడీ పేరు చాలా చక్కగా ఉంటది, జీసస్ మై హీరో. మీరు యూట్యూబ్ లో కూడా కొట్టుకొని వస్తారు. అందులోని పాటలన్నీ కూడా రోషం కలిగిన క్రైస్తవుడా, యుద్ధ వీరుడా, యుద్ధము యెహోవాది, ఈ పాటలన్నీ ఉంటాయి. ఎవరంట? ఎవరు హీరో? ఒకప్పుడు నాకు ఒక పాతగా ఉండేటప్పుడు నాకు ఒక హీరో ఉన్నాడు. ఏసైలోకి వచ్చింది ఏమైపోయాడు? చచ్చిపోయాడు. కొంతమంది హీరోలతో అలాగే వెళ్తా నేను అంటే, అప్పుడండి ఉన్నాను, అప్పుడు మంచిగా ఇలాగ వేసేవాడిని అండి, ఇలా చేసేవాడిని అండి, ఇలాగన్నీ చెప్తా ఉంటుంటారు. అవేవి కూడా మనం బ్రతికించవు. మనం ఎవరు అడుగు జాడలో నడవాలి అంటే యేసులాగా మనం నడవాలి. యేసుని మన రోల్ మోడల్ గా చేసుకోవాలి.
యేసయ్య మన హీరో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసయ్యను మన హీరోగా పెట్టుకోవాలి. ఆడెవడు ఉన్నాడు పోతాడు. నన్ను పోషించేవాడు నా హీరో, నన్ను రక్షించేవాడు నా హీరో, నా నిత్య జీవాన్ని ఇచ్చేవాడు నా దేవుడు నా హీరో. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. చెప్పండి, మీ హీరో ఎవరు? యేసురత్నం రేలంగా ఎవరో ఇంటి దగ్గర ఉన్నాడని అన్నట్టుగా అంటున్నాం. ఎవరో యేసు మన హీరో. దేవునికి స్తోత్రం. యేసయ్య మనతో ఉంటే మనము హీరోలమే. ఎందుకు? ఆయనే హెచ్చింపబడాలని చూడ్డు. ఆయన మనం చేర్చుకుంటే మనల్ని హైలైట్ చేస్తాడు ఆయన, మనల్ని హెచ్చిస్తాడు ఆయన, మనల్ని కనపరుస్తాడు ఆయన. కనుక మన పిల్లలకైనా చిన్నప్పటి నుంచి వారికి ఏం నేర్పించాలి? నీ హీరో ఎవరంటే యేసే నా హీరో. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, అలాగే అన్నిటిని మచ్చుగైనా కనిపించకుండా వాటిని విడిచిపెట్టేటప్పుడు, యేసును మన దోణిలో ఉంచుకునేటప్పుడు, ఒకవేళ అనుకుందాం ఆ దోణి ఏమైపోవాలి, అంతవరకు ఎల్లోగా ఉంటే, ఆ దోణి ఎల్లోగా ఉందనుకోండి, లోకపరంగా ఆలోచన చేద్దాం. వేరే పార్టీలోకి వెళ్ళాడు, ఇప్పుడు ఆ దోణి కలర్ మార్చేయాలా? అదే రంగేసి పర్లేదు రండి అని కూర్చోబెడితే అవ్వదు. చూడండి, ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ యొక్క రంగులు మార్చేసి బళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటుంటారు. ఇవన్నీ కూడా సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులే. అలాగే యేసయ్య నీ దోణిలో ఉంటే పాత స్థితి నీలో కనిపించకూడదు, పాత ప్రవర్తన నీలో కనిపించకూడదు, అవిధేయత నీలో కనిపించకూడదు, లోబడిన తనము నీలో కనిపించకూడదు, నిర్లక్ష్య స్వభావం ఇక నీలో ఉండకూడదు. యేసయ్యలాగా ఏం చేయాలి అంటే విధేయత కలిగిన వారిగా ఉండాలి. యేసయ్య నీలో ఉంటే నీకేం రావాలి? విధేయత రావాలి. చూడండి, ఒక మాట చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్యం, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యం. ఒక ఇద్దరు తీసి చదవండి. క్రీస్తునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. చూడండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడిగా ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని తెలిసినప్పటికీ గాని మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభువులో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే ఆయన విధేయత కలిగిన వాడు. ఈరోజు దేవుని పిల్లలుగా దేవుడు మనలో ఉంటే, మనతో ఉంటే మనకి కూడా ఏ స్వభావం రావాలి? విధేయత కలిగిన స్వభావం కలిగి మనం ఉండాలి. ఎవరైతే విధేయత కలిగిన వారు ఉంటారో తప్పక వారు దీవించబడతారు, తప్పక వారు వర్ధిల్లుతారు, తప్పక వారి ద్వారా దేవుని కార్యాలు లోకములో ప్రచురము చేయబడతాయి. ప్రభునందు పిల్లరా, దేవుని పిల్లలుగా మనకు ఉండాల్సినటువంటి గొప్ప స్వభావం ఏంటంటే విధేయత కలిగిన వారిగా మనం ఉండాలి. ఎలా ఉండాలి? విధేయత అంటే అర్థం ఏంటి? అక్కడ ప్రభు చెప్పాడు, అక్కడ ప్రభు చెప్పాడు, నీ దోణిని లోతుగా నడిపించు. మీకు అర్థమవుతుందా? లోతుగా నడిపించు. వీడు అనుకుంటున్నాడు, ఈయనేమనుకుంటున్నాడంటే నాకండి ఇంక పెద్దగా ఏమని తెలుసా, నాకు ఆ మాత్రం అవగాహన ఉంది కదా, నాకు ఆ మాత్రం కొన్ని విషయాలు నాకు తెలుసు కదా, నేను చేపలు పట్టినోడ్నే కదా, నేనే రాత్రి అంతా కష్టపడి వస్తే నాకే ఒక పరిగెన దొరకలేదు, ఇతను వచ్చి కనీసం అనుభవం లేదు, ఇతను వచ్చి నన్ను తీసుకెళ్ళి అందులో లోతుగా నడిపించమంటాడేంటి అనుకొని ఒకవేళ ఒడ్డునే ఉండిపోతే విస్తారమైన చేపలు దొరికిండేవి కావు. అక్కడ చెప్పాడు, మేమైతే రాత్రి అంతా శ్రమ పడ్డాం, అయినాను నీ మాట చొప్పున వలలు వేస్తామయ్యా అన్నారు. అలా దేవుని మాట చొప్పున విధేయత చూపించి చాలా మంది
విధేయత అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ నిజంగా మనమే ఆ స్థితిలో ఉంటే, సీమోను పేతురు అన్నట్టుగా మనం ఆ మాట అన్నాం, రాత్రి అంతా శ్రమ పడ్డామయ్యా, కానీ ఒక్క పరిగెన మాకు దొరకలేదు అని చాలా సాత్వికంగా చెప్పినటువంటి ఆ మాట అయితే మనం చెప్పం. మనమైతే ఏమంటామంటే, ఊరుకవయ్యా ఆవిడ చెప్పాడు రాత్రి అంతా చేసాం అని పక్కన వాళ్ళకి చూసుకొని ఏసని కామెంట్ చేస్తాం కదా, ఏసని కామెంట్ చేస్తాం మనం. ఓ పెద్ద చూడు పెద్ద, మనం తెలియనట్టు చెప్పాడండి పెద్ద ఏసయ్య అని కామెంట్ చేస్తాం మనమైతే. కానీ వారు ఏం చేశారంటే సాత్వికం చెప్పారు, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డామయ్యా, కానీ ఇప్పుడు మరలా ఒక రాత్రి అంతా ప్రయాసపడ్డాం కానీ ఒక చేపనైనా సరే మేము పట్టుకోలేకపోయామయ్యా, అయినా సరే నువ్వు చెప్పగాటి వెళ్దాం పదండి అని చెప్పి వెంటనే లోతుకి నడిపించాడు. చెప్పగానే చేయటాన్నే విధేయత అంటారు, చెప్పగానే చెయ్యటాన్ని విధేయత అంటారు. యేసుప్రభు వారు గొప్ప భాగ్యం, ఎవరు నా నిమిత్తము పోతారు ప్రజలను రక్షించటానికి, ప్రజలు నశించిపోతున్నటువంటి ప్రజలు రక్షించబడిన రాజ్యానికి తీసుకొని రావడానికి నా నిమిత్తమై ఎవరు వెళ్తారని అడిగేటప్పుడు ప్రభు విధేయత చూపి, తండ్రి నేను ఉన్నానయ్యా నేను వెళ్తానని పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి విచ్చేసినటువంటి విధేయత కలిగిన మహాదేవుడు మన యేసుక్రీస్తు ప్రభువు. ఆ ఒక్కని విధేయత వలన ఏం కలిగింది? లోకమంతటికి రక్షణ దొరికింది. ఈ రోజు నువ్వు విధేయత కలిగి ఉంటే, అటువంటి విధేయతను చూపించగలిగితే నీకు కాదు, నీకు మాత్రమే దీవెన కాదు, నీ కుటుంబం అంతటికి దీవెన ఉంటుంది. నీకే మాత్రమే కాదు, నీ కుటుంబం అంతటికి దీవెన, నీ పరిచర్యకి దీవెన, నీ యొక్క వ్యాపారముకు దీవెన, నువ్వు చేస్తున్న ప్రతి దానికి కూడా దేవుడు దీవెనను అనుగ్రహిస్తాడు. ఎప్పుడో తెలుసా? ఆయన మాటకి నువ్వు లోబడి విధేయత చూపించినప్పుడు. చాలా మంది విధేయత ఉండదు. అలాగే అక్కడ పెడితే బాగుంటుంది కదంటే, ఇలాగైతే కాదండి, ఇలా ఫ్యాన్ తిప్పి పెడితే బాగుంటుంది అంట. మీకు అర్థమైందా? చెప్తాం బాబు అక్కడ ఫ్యాన్ పెడితే బాగుంటుంది ఏమంటే, ఫ్యాన్ అలా కాదండి తిరగేసి పెడితే బాగుంటుందండి, అది మీదకి తిరిగితే గాలి అందరికీ వేస్తుందండి అని ఇలా చెప్పిన వాళ్ళు ఉంటారు. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను మామూలుగా, చాలా చాలా రకాలుగా. విధేయత అనేది చెప్పగానే మాట్లాడి చిత్తమయ్యా అంటే మరి మారు మాట ఉండకూడదు. అలా విధేయత చూపించే వారిలో తప్పక వారి జీవితాలు వర్ధిల్లడం చాలా మటుకు చూస్తాం. చేస్తారు కానీ విధేయత ఉండదు. విధేయతలో ఆశీర్వాదం ఉంది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, రోమిలికి రాసిన పత్రిక చదవద్దు కానీ, ఒకని అవిధేయత వలన లోకమంతటికి పాపం వచ్చింది, శాపం వచ్చింది. ఒకని విధేయత వలన ఆ లోకమంతటికి కూడా ఆశీర్వాదం దేవుడు తీసుకొచ్చాడు. లోకములో ఉన్న వారందరినీ నీతిమంతులుగా చేసింది ఆ విధేయత. ఏంటి ఆ విధేయత అంటే? యేసు ప్రభువే. దేవునికి స్తోత్రం. ఎందుకు? ఆయనకి స్వభావం ఏంటి? ఎటువంటి స్వభావం అయింది? విధేయత కలిగిన స్వభావం. ప్రభునందు ప్రియులారా, ఈరోజు యేసయ్య మనం ధోనిలో ఉండాలి. రెండవది, మనం దీవించబడాలి అంటే, వర్ధిల్లాలి అంటే, ఫలించాలి అంటే మనం ఇంకేం చేయాలి? ఆయన మాట చొప్పున విధేయత కలిగి మనం చేసేటప్పుడు తప్పక మనం వర్ధిల్లుతాం. స్వస్థతలు పొందుకున్నారు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు. మనకు తెలిసిన మాటలే. యోహాను సువార్త 5వ అధ్యాయము చూడండి, చదివి ముగిద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వచనం నుండి చదవండి. అడుగగా ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడుచున్నప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాంటి 38 రోగులాంటి వాళ్ళు ఈ లోకంలో లేకపోలేదు. అక్కడ ఆ కోనేటి దగ్గర చాలా మంది వస్తా ఉన్నారంట, చాలా మంది వస్తా ఉన్నారు. ఆ దేవదూత ఎప్పుడైతే నీరుని కదిలిస్తుందో, ఎవరైతే వెళ్ళి ఆ నీటిలో దిగుతారో వారు ఎటువంటి రోగగ్రస్తులైన వారు ఏమైపోతున్నారంట?
స్వస్థత పొందుకొని వెళ్ళిపోతా ఉన్నారు. వీడు 38 సంవత్సరాలు బట్టి అక్కడ ఉన్నాడు. నేను అనుకుంటాను 38 సంవత్సరాల్లో మెల్లిమెల్లిగా బొంగురుకొని వెళ్ళా అందులోకి ఎప్పుడు వెళ్ళి పడిపోనాడు. నేను అనుకుంటాను అంటే 38 సంవత్సరాలు కూడా ఆడి కదలలేనట్టుగా ఉన్నాడంటే ఆడు అంటున్నాడు ఎవరైనా వచ్చి నన్ను దించుతారేమోనని. అంటే బద్దకిస్తాడు. మీకు అర్థమైందా? ముందుని బిర్యానీ పెట్టుకొని ఇలా చూస్తుంటుంటే ఎవరైనా వచ్చి తినిపిస్తారేమో అలా చూస్తాడా? చూడ్డు. నేను అనుకుంటాను 38 సంవత్సరాలు బట్టి వాడు అక్కడికి వెళ్ళలేకపోయాడని వాక్యం చెప్తుంది. నేను ధ్యానం చేస్తున్నప్పుడు కొంచెం హాస్యాస్పదంగా అనిపించింది. 38 సంవత్సరాలు బట్టి తినలేకుండా ఉన్నాడా? తింటున్నాడు. నీరు తాగకుండా 35 సంవత్సరాల బతికి అక్కడే ఉన్నాడా? నీరు తాగుతున్నాడు. తినడానికి తాగడానికి లేనటువంటి ఆ బలహీన శక్తి అంట ఆడి వెళ్ళి నీటిలో దించడానికి కూడా రావాలంట. ఈనాడు క్రైస్తవుడు అలాగే ఉన్నాడు. సోమరోడ్లాగా, బద్దకిష్టోళ్ళలాగా దరిద్రులు అయిపోతా ఉన్నారు. కారణం ఏంటంటే అదే పరిస్థితి. వీళ్ళన్నీ చేయడానికి టైం ఉంటది కానీ యేసయ్య మందిరానికి టైంకి వెళ్ళడానికి యేసయ్యే నడిపించాలి. యేసయ్య వచ్చి మరి నేను 5 గంటలు తీసుకొని నడిపించుకొని వస్తాడు నీకు. ఏం ఉదయానికి డ్యూటీకి వెళ్ళినప్పుడు నేను అలాగే బతికించలాగా అలా పడుకోనుండి డ్యూటీయే యేసయ్య చేసేయాలి అనొచ్చు కదా. కొబ్బరికాయ యేసయ్య కొట్టేస్తాడు ఆయన. అక్కడ ఏం జరుగుతుంది? మన వ్యాపారాలకి, మన పనిపాట్లకి, మన ఉద్యోగాలకి వెహికల్ లేచి అమ్మో ఇది ఇన్స్ట్రక్షన్ ఉంది వెళ్ళాలి, తొందరగా వెళ్ళాలి, అధికారులు వస్తారు, కనిపించకపోతే ఏం చేస్తారు? అవార్డు ఇచ్చి కూడా తీసుకుంటారా? ఇది లేటుగా వచ్చామా అవార్డు తీసుకో అని అవార్డు ఇచ్చి కూడా తీసుకుంటారా? సస్పెండ్ చేసి పడేస్తారు. అరే టిఫిన్ చేయవు, స్నానం చేయకపోయినా సరే మొఖం మీద పౌడర్ రాసుకొని గబగబ పరిగెట్టి వెళ్ళేసరికి మొత్తం మీద ఏసియన్ పెయింట్ కారినట్టు ఇలా కారిపోతా ఉంటుండే. అక్కడికి వెళ్ళి ఎంతో శ్రమపడి కూర్చొని ఎంతో శ్రమపడి అధికారుల దగ్గర భయపడినంత భయము దేవుని దగ్గర లేదు. వాళ్ళకి జీతాలు ఇస్తారు, మహాయితిని ఉద్యోగం తీయగలరు. జీవ మరణాలు యేసయ్య స్వాధీనంలో ఉన్నాయి. ఆయన ఏదైనా చేయగలడు. జాగ్రత్త. ఒకరిని గణపరచగలడు, ఒకరిని హెచ్చించువాన్ని నేను ఎవరిని గణపరచుదును వాడిని గణపరచుదును అంటాడు దేవుడు. ఆయన ఏదైనా చేయగలడు. ఆయన స్థితిలో ఉంది. నువ్వు ఆయన ఎదుట నమ్మకంగా కనబడితే, ఆయన కొరకు నువ్వు ముందుండే వ్యక్తిగా ఉంటే, ఆయన కొరకు ఏదైనా చేసే వ్యక్తిగా నీవు ఉంటే, నీవు ఉన్న స్థితిలోనే నిన్ను పైకి లేవనెత్తగలిగిన గొప్ప దేవుడు ఆయన. దాని గురించి నువ్వు నీ శ్రమను, నీ యొక్క తెలివితేటల్ని, నీకున్న బలాన్ని ఉపయోగించుకొని దానిలో పైకి రావడం కొరకు నువ్వు ఎంతగానో ప్రయాసపడితే దానివల్ల ప్రయోజనం లేదు. యేసయ్య కొరకు పరిగెట్టు, యేసయ్య కొరకు జీవించు. తగిన సమయం ముందు నేను దేవుడు ఎక్కడ హెచ్చించాలి అక్కడ హెచ్చించేస్తుంటాడు. అది ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా, నువ్వు చేస్తున్న ఏ పనిలోనైనా నా దేవుడు నిన్ను హెచ్చించుటకు సమర్థుడు. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే అక్కడ 38 ఏండ్ల నుంచి అక్కడే ఉన్నాడంట. ఆడికి ఏం లేదు, స్వస్థత లేదు. ఎవడో వచ్చి దింపాలని చూస్తున్నాడు. మిగతా విషయాల గురించి ఎందుకు చెయ్యో? ప్రభునందు ప్రియులారా, మనం ఒక చూసేటప్పుడు మనం ఏం చేయాలా? ఆ పని చేసేటట్టుగా మనం ఉండాలి. ఆ వ్యక్తి అక్కడ ఎలా ఉన్నాడంటే ఒక సోమరోడ్లాగా, ఒక బద్దకిష్టోడ్లాగా. 38 సంవత్సరాలు తినకుండా ఉన్నాడా, నీరు తాగకుండా ఉన్నాడా అంటే అవన్నీ చేస్తూ ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. ఒకవేళ అవి ఏమి చేయకపోతే 38 సంవత్సరాలు బ్రతకడు, నెలల్లోనే టపాకట్టేస్తాడు. అవన్నీ చేసి ఉన్నాడు కాబట్టి ఆడు ఏం చేస్తున్నాడు? 35 సంవత్సరాలు బట్టి తింటున్నాడు. టైంకి చాలా చక్కగా తింటున్నాడేమో మనకు తెలియదు. ఒకవేళ అక్కడ నేనుంటే ఆడి సంగతి తేల్చిద్దును. ఏరా తిండి తింటున్నావు, కట్టుకుంటున్నావు, నీరు తాగుతున్నావు, అందులోకి వెళ్తే నీకు బతకమరా నీకు అని అడిగేవాడిని. ఆడేం చేస్తున్నాడు? ఎట్టిన తిన్నంత తింటున్నాడు. స్తోత్రం నాయన అంటున్నాడు. ఆడు ఎదుటికుండానే వేరే వ్యక్తి బాగుపడిపోతా ఉంటుంటే ఆడు అక్కడుండే చూస్తున్నాడు.
యేసయ్యే వచ్చాడంట. ఆ దరిద్ర స్థితిని చూచి, ఒరే నాయన 38 సంవత్సరాలు బట్టి ఇక్కడే ఉన్నావు, ఏటి నీ అనుభవం ఏంటి? ప్లీజ్ చెప్పండి. టీవీ వాళ్ళు వచ్చి అడుగుతా ఉంటున్నారు, 38 సంవత్సరాలు బట్టి మీరు కోనేటి దగ్గర ఎలా ఉన్నారు సార్? ఇక్కడే ఉన్నానండి, ఇది ప్రారంభించబడినప్పటి నుంచి ఇక్కడే ఉన్నానండి, తింటున్నాను, నా జీవన సంబంధమైన వ్యవహారాలు నేను చూసుకుంటున్నాను, కానీ అక్కడికి వెళ్ళి బాగుపడాలని మాత్రం నాకు. ఈరోజు క్రైస్తవులు అలాగే ఉన్నారు. ఎప్పుడంటే మొదట విశ్వాసం అండి, కానీ భక్తో, ఆత్మీయ జీవితమో, ఫలింపో, అభివృద్ధో లేదు. ఎందుకు లేదు? యేసేకి అన్నీ తెలుసు, ఆయన వచ్చి నన్ను అలాగ లేపుతాడు. యేసేకి అన్నీ తెలుసు, అలాగ ఆయన కుమ్మరిస్తాడు నా మీద. ఆయన వచ్చి ఏదో మూట పడేయాలని మనం చూస్తాం తప్ప మనం ఏం చెయ్యాలో అది చెయ్యం. ఆయన వచ్చి అలా తీసుకొచ్చి నిన్ను మూట నీ మీద పడేసి ఏదో నేను బలవంతం చేసాడు, దీవించాడు. నువ్వు వెళ్ళి దీవెన పొందుకోవాలని, నువ్వు వెళ్ళి ఆశీర్వాదం పొందుకోవాలని, నువ్వు వెళ్ళి స్వస్థతను పొందుకోవాలని నీకు ఆశ ఉండి లేవలేని స్థితిలో ఉన్నా లేచి యేసే కొరకు పరిగెడితే, ఒక వ్యక్తి పక్షవాయువు చేత బాధపడుతూ, చూడండి ఆడుకున్న ఆసక్తి ఏంటి? ఆడుకున్న ఆసక్తి ఏంటి? యేసయ్య చేత నేను ఎలాగైనా బాగుపడాలి. వాడు ఏం చేశాడు? రే పక్షవాయువు కలిగినోడు కదరా, నన్ను ఎందుకురా తీసుకొని వెళ్తారు, యేసయ్యని ఇక్కడికి పిలనరా అని అంటాం మనమైతే. సీరియస్గా చెప్తాం, అసలు వాళ్ళు రాలేని పరిస్థితులు ఉన్నారండి, వారు ఎలాగైనా సరే రాలేరండి, మీరు వచ్చి మీరు ఎలాగైనా సరే ప్రార్థన చేయండి. యేసయ్య దగ్గరికి అక్కడికి అనలేదంట. ఒక నలుగురు సాయం పట్టుకొని, మనమైతే దగ్గు వచ్చిందండి, ఈరోజు జ్వరం వచ్చిందండి, ఏదో గజగజ ఉనికిపోయి నువ్వు లేవలేని పరిస్థితులు ఉన్న జ్వరంలో ఫీల్ అయిపోయి కడుపులో వచ్చింది, అమ్మో ఇంకా తట్టుకోలేనటువంటి కడుపులో నొప్పి. అప్పుడు నువ్వు ఎక్కడ ఉండాలి? ఇంట్లో కాదు, హాస్పిటల్లో బాటిల్ ఎక్కించుకొని ఉండాలి. మీకు అర్థమవుతుందా? నువ్వు బాగుపడాలి అంటే పక్షవాయువు కలిగిన వాడు ఎక్కడికి వచ్చాడు? ఎస్ఆర్లు ఆఫర్ పెట్టారా? బోల్డ్ 99 రూపాయలుగా వచ్చేస్తున్నాయంట. అలాగే నాడు జ్వరం ఉన్నా రెడీ అయిపోయి బండి వెళ్ళిపోదాం, బండి ఎక్కి వెళ్ళిపోతాడు. దేవుని మంది రావాలంటే కొంచెం నడుము నొప్పిగా ఉంది బ్రదర్, కొంచెం ఫీవర్గా ఎక్కువగా ఉంది, ఒళ్ళు వేడికి కాలుతుంది, చూసావా, దగ్గు వస్తుంది, అక్కడ కూర్చోండి అందరికి డిస్టర్బెన్స్ అయిపోతుంది. నువ్వు తగ్గిన దగ్గరకే డిస్టర్బెన్స్ అయిపోతుంది. ఇక్కడ నిజంగా నీకు ఆసక్తి ఉంటే, ఆ జ్వరము నుండి విడుదల పొందాలి అనుకుంటే, ఆ బలహీనత నుంచి విడుదల పొందాలనుకుంటే యేసయ్య దగ్గరికి వస్తే నువ్వు బాగుపడతావు. పక్షవాయువు కలిగిన వాడు రే 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 ప్లీజ్ రా, యేసయ్య దగ్గర తీసుకొని వెళ్ళండి రా అని నలుగురి చేత మోయించుకొని తీసుకొని వస్తే వెళ్ళేటప్పుడు మంచం ఎత్తుకుని వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. అంతేగాని అక్కడే అలాగ ఉన్నాడు అనుకోండి, మంచం మీదే 1, 2, ఇక కొన్ని రోజులకి అయిపోయిందిరా మోసుకొని వెళ్ళిపోతారండి. అడిగి బాగుపడాలని ఆశ ఉంది కాబట్టి అందరిని బ్రతికినాడు, యేసయ్య దగ్గర తీసుకొని వెళ్ళండి. ఆయన బాగు చేసే దేవుడు. యేసయ్య ఎక్కడ ఉంటాడో అక్కడికి ఎటువంటి రోగం వచ్చినా ఆ వ్యక్తిని దేవుడు బాగు చేస్తాడు. ప్రభునందు ప్రియులారా, చిన్న చిన్న బలహీనతలను బట్టి మనం కృంగిపోకూడదు, సమర్పణ ఉండాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచం మీద పడున్న స్థితిలో తప్ప డాడీ ఏ ఆదివారం కానీ ఏ శనివారం కానీ మానేసినట్టు నాకైతే తెలియదు. ఏప్రిల్ ఎండింగ్ లో నిర్ధారణ పరీక్ష జరిగిన తర్వాత అక్కడి నుంచి బాగా డౌన్ అయిపోయి అప్పటి వరకు దేవుని మందిరంలోకి, ఎందుకంటే తెలుసు గుడ్ ఫ్రైడే నాడు అందరం ఎంత చక్కగా దేవుని ఆరాధించాం. అదే లాస్ట్ టైం దేవుని మందిరంలో ఉండడం. ఈస్టరే లాస్ట్ నాకు తెలిసి, ఈస్టర్ ఆదివారం. ఆ తర్వాత నుంచి అలాగలాగా బలహీనమైపోవడం, మరి దేవుని మందిరానికి రాలేని పరిస్థితి. ఏదేమైనప్పటికీ చివరి వరకు కూడా దేవుని మందిరంలో కనబడ్డాడు. అక్కడికి వెళ్తే మనం బాగుపడతాం, అక్కడికి వెళ్తే మనం దైవికమైన స్వస్థతను పొందుకుంటాం. ఆ సమర్పణ మనకు ఉండాలి. ప్రభునందు ప్రియులారా, మీ జీవితాల్లో 2025 సంవత్సరంలో ఇది మొదలుకొని ఒక్క శనివారం గాని ఒక్క ఆదివారం గాని నేను మానేయలేదు. శుక్రవారపు ప్రార్థన, శనివారపు ప్రార్థన, ఆదివారపు ప్రార్థన, బల్లను గాని నేను మానేయలేదు అని నువ్వు ఎప్పుడంటే
2025 డిసెంబర్ 31వ తారీఖు రాత్రి సాక్ష్యము చెప్పగలిగేటట్టుగా ఉండాలి. ఇక నేను ఆ సాక్ష్యాన్ని మీ నోట వినాలని నేను ఆశపడతా ఉన్నాను. నేను ఈ 2025 సంవత్సరం మొదలుకొని ఈ చివరి రోజు వరకు కూడా ఏ ఒక్క కోటానికి నేను మానేలేదు, ఏ ఒక్క ఉపవాస కోటానికి నేను మానేలేదు. ప్రభు మహాకృప ఏంటి తెలుసా, నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు నేను ఉపవాసంలోనే ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉండగలను లేదు అని టెస్ట్ చేసుకున్నాను, కానీ ఇప్పటి వరకు కూడా చక్కగా దేవుడు ఉండటానికి కృపనిచ్చాడు. గడిచిన సంవత్సరం ఉండలేకపోయాను, మా ప్రభు మహాకృపను బట్టి మళ్ళా ప్రారంభిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. బలహీనుడిగా ఉన్న నేనే చేయగలిగితే నువ్వు చచ్చిపోవు, నువ్వు బలవంతురాలువే, నువ్వు బలవంతుడివే, నువ్వు చచ్చిపోవు. ఒకళ్ళు తినకపోతే ఏదో చచ్చిపోతావు అన్నట్టు ఫీల్ అయిపోతారు. ఒకళ్ళు తినకపోతే నా ప్రాణం పోతుందేమో, అమ్మో ఎలాగా అన్నంత ఫీల్ అయిపోయి ఓ 4 ఇడ్లీలు తినడానికో, ఒక 2 అడ్లు తినడానికో, ఒక బిస్కెట్ ప్యాడ్ తింటే కడుపు నిండిపోతుంది కదా, అది తినడానికి ఒకటి పడిపోతాం. లేదు, వాటిని అణుచుకొని దైవికమైన కార్యాలని జీవితంలో అనుభవించడానికి సమర్పణతో నిలబడగలిగితే నీ ఆసక్తే నిన్నేం చేస్తుంది, ఆ సమర్పణలో నిలబడేటట్టుగా చేస్తుంది. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని స్వస్థతను పొందుకోవడానికి ఆ వ్యక్తి అక్కడ ఉండేటప్పుడు మొత్తం మీద యేసుప్రభు వెళ్ళాడు. ఏట్రా నీ పరిస్థితి, 38 సంవత్సరాలు బట్టి ఇలా ఉన్నావంటాడు. యేసుప్రభు కంటే వాడు సీనియర్. యేసుప్రభుకి ఎన్ని సంవత్సరాలు? యేసుప్రభుకి ఎన్ని సంవత్సరాలు? లోకంలో ఎన్ని సంవత్సరాలు పరిచర్య చేశాడు ఆయన? 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. ఆయన జీవించిన కాలం 33.5 సంవత్సరాలు, అంటే మంచి యంగ్ స్టేజ్. ఈడికి ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాలు, చాలా సీనియారిటీ. మొత్తం మీద వెళ్ళాడు. నువ్వు ఎంత సీనియారిటీ, నువ్వు బతికే బాగుపడేటట్టుగా లేవు, నీకు బాగుపడాలని ఆలోచన నీకు లేదు అసలు. మొత్తం మీద యేసయ్య వెళ్ళాడు. ఏం చేశాడంటే, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచాడు. హల్లెలూయా. కొన్నిసార్లు యేసయ్య వస్తాడంట, చెప్పగా 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 వినకపోతే, నీ బ్రతుకుని మార్చుకోకపోతే, నీ స్థితిని మార్చుకోకపోతే, చివరికి ఏ విధము చేతనైనా నిన్ను బాగు చేసి ఆయన దగ్గరికి తీసుకొని వెళ్ళటానికి ఆయనే కొన్నిసార్లు నీకు ప్రత్యక్షం అవుతాడు. అయ్యా అని చెప్తాడు, ఒరే బాబు బాగుపడరా అని చెప్తాడు. అప్పటికీ బాగుపడకపోతే ఎవరు ఏం చేయలేరు. మొత్తం మీద యేసయ్య వచ్చాడు, నీ పరుపెత్తుకొని నువ్వు లేచి నడువు అన్నాడు. అక్కడ చూడండి, వెంటనే విధేయత కలిగి లేచి నడిచాడంట. వాస్తవానికి మనమైతే ఏం చేస్తాం? తనలో పోయిందా ప్రార్థన, చిన్నది ఒళ్ళు వేడిగా కాలుతున్నాడు, చిన్నది ఇంకా చిన్నది ఉన్నదండి, చిన్నది వేలుగా చిన్న తలనొప్పి వస్తుందండి. ఇంకా మనం ఇంకా చిన్న చిన్న సాగులు చెప్తాం. ఆడు 38 ఏండ్ల నుంచి అక్కడ ఉన్నాడంటే పడుకొని నిర్జీవ స్థితిలో జీవోత్సవం లాగా పడి ఉన్నాడు. లేచి నడువు అనే మాటని నమ్మి విధేయత చూపించి ఆ మాటను చూడండి, అది ధ్యానం చేయండి ఎంత శక్తివంతంగా ఉంటుందో. అంటే ఆ మాటని స్వీకరిస్తుండగానే మరి ఇంకేవి తన శరీరం గురించి ఆలోచించలేదు. లేచి నడువు అనే మాట మీద దృష్టి పెట్టాడు. ఆ మాటకి విధేయత చూపించి ఎప్పుడైతే లేవడానికి ప్రయత్నం చేశాడో ఆ విధేయత ఏం చేసిందంటే ఆ వ్యక్తిని బాగు చేసి సజీవునిగా లేపింది. హల్లెలూయా. అంటే విధేయతలో ఏముందంటే జీవం ఉంది, విధేయతలో స్వస్థపరిచే శక్తి ఉంది. ఈరోజు నువ్వు ఆ మాటకి విధేయత చూపిస్తే, లోబడితే ఆ మాట నీ పరిస్థితులను మార్చేస్తుంది. ఆ ఒక్క విధేయత చాలు నీ జీవితాన్ని ఘనమైన స్థితిలోనికి నడిపిస్తుంది. విధేయత నిన్ను ఆశీర్వదిస్తుంది, విధేయత నిన్ను గొప్ప చేస్తుంది. కనుక ఈ రోజు మనం ఈ నూతన సంవత్సరంలో అటువంటి విధేయత కలిగిన వారిగా జీవించుదుము గాక. అందరూ మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం.